బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తులసి కాలేజ్ ఆఫీస్ వద్ద శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వామివారి దివ్య విమాన గోపురం బంగారు తాపడం నిమిత్తం 1,01,116 రూపాయలు విరాళంగా ఇవ్వడానికి సంఘం తీర్మానించింది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తులసి కాలేజ్ ఆఫీస్ వద్ద శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వామివారి దివ్య విమాన గోపురం బంగారు తాపడం నిమిత్తం 1,01,116 రూపాయలు విరాళంగా ఇవ్వడానికి సంఘం తీర్మానించింది. అలాగే వారు దర్శనానికి వెళ్లిన సమయంలో ఇబ్బందులు గురవుతున్నాయని ఈవో భాస్కర్ రావుకు తెలియపరిచారు. ఈ విషయమై ఈవో భాస్కర్ రావు సానుకూలంగా స్పందించారు. కార్యవర్గ సమావేశంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉద్యోగులకు, శ్రీ గౌరవనీయులైన కార్యనిర్వహణాధికారికి మరియు పెన్షన్ రిటైర్ల సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము శ్రీ స్వామివారికి విమాన గోపురానికి బంగారు తాపడం గురించి 1,01,116 రూపాయలు విరాళంగా ఇచ్చుటకు మా పెన్షన్ తరఫున సంఘం తరఫున తీర్మానించడం జరిగినది. తర్వాత ఈ కొండపైకి కొద్దిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొద్దిగా బాధపడుతున్నట్టు అందరి అభిప్రాయాలు చెప్పినారు. ఈ లోపల మేము ఈఓ గారితో ఈ సమయము తీసుకొని వారి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకుపోయి మాట్లాడతామని చెప్పడం జరిగింది. తర్వాత ఏ కార్యాలయంలోనైనా, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా, ఎక్కడనైనా పెన్షన్దారులకు యూనియన్ బిల్డింగ్ ఏర్పాటు గురించి అందరూ ఉచితంగా ఇస్తారు. సరే, ఇప్పుడు మాకు కార్యనిర్వాహకాన్ని మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి విప్ గారికి కూడా మనవి చేస్తూ మా పెన్షన్లందరికీ ఒక 200 గజాల జాగా ఇచ్చి కట్టించి ఇస్తే బాగుంటుందని సభ్యుల అభిప్రాయం తెలిపినారు. కావున వీరట్టిన దృష్టిలో సన్నిధిలో 32 సంవత్సరాలు సేవ చేసి స్వామివారి సేవ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఒక ఉద్యోగునికి 150 గజాలు కానీ 200 గజాలు కానీ ఇప్పించి అందరినీ గూడు లేని వారికి ఇవ్వడానికి ఈఓ గారు, తర్వాత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కృషి చేయాలని ఈ సమావేశం జరుపుకొని శ్రీ స్వామివారికి ఏకగ్రీవంగా అందరూ కూడా ఉడతా భక్తిగా 1,01,116 బంగారం తాపడానికి దేవస్థానానికి తమ వంతు విరాళంగా అందజేయుటకు తీర్మానించినారు. ఇక స్వామివారి సేవలో నిమ్మరంగా పనిచేసిన వీరందరూ కూడా ఇది తమకు దర్శనానికి దీనికి కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అది ఈవో గారితో కూడా మేము కలిసి సంప్రదించామని ఆలోచిస్తున్నాము. ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. పెన్షనర్స్కు మరియు ఉద్యోగులకు, భక్తులకు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా పెన్షనర్స్ సంఘము కార్యవర్గ సంఘము సభ్యులందరము ఆఫీస్లో సమావేశమై ముఖ్యంగా మాకు ఉండబడినటువంటి సాధక బాధకాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా అందులో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ దర్శనాలకు పోతే కొంచెం ఆటంకం జరుగుతుందని అందరూ కూడా విన్నవించి తెలియపరిచారు. దానికాను మేము గౌరవ ఈవో గారిని సంప్రదించి జరిగినటువంటి సంఘటనలు కూడా వారి దృష్టికి తీసుకుపోయి మాకు అలాంటి సంఘటనలు జరగకుండా
చూడాలని మేము వారిని కోరుతందుకు ఒకటి తీర్మానించుకున్నాము. మరియు స్వామివారికి రాజగోపురము దానికి తాపడము బంగారు తాపడం గురించి 1,16,000 ఇచ్చుటకు ఏకాగ్రంగా తీర్మానించినారు.